కానీ ఈ పీసీఓఎస్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడున్న అమ్మాయిల్లో 70-80% ఏ ఫ్యామిలీని చూసినా ఒకళ్ళిద్దరు ఉంటున్నారు ఖచ్చితంగా. నేను రీసెంట్గా మ్యారేజ్ అయిన మా ఫ్రెండ్ని తీసుకెళ్తే డాక్టర్ దగ్గరికి, అమ్మ మీకు పీసీఓఎస్ ఉంది, పీసీఓడి అది ఉంది, ఇమీడియట్గా మీకు పిల్లలు కావాలంటే నేను ఒక టాబ్లెట్ ఇస్తాను అన్నారు. అంటే అలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? పిల్లల కోసం ఒక టాబ్లెట్. సో బేసిక్గా పీసీఓ అనేది ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. దానికి మన గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలు అది ఒక ఫేజ్. ప్రెగ్నెన్సీ అనేది బెడ్ రెస్ట్ కాదు, ప్రెగ్నెన్సీ అనేది పని చేయకపోవడము కాదు. ఒక మదర్కి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి? మల్టీ టాస్కింగ్ ఉండాలి. సో ప్రెగ్నెన్సీలో కూడా మంచిగా పని చేసుకోవాలి, వంట చేసుకోవాలి, శుభ్రంగా క్యాలరీస్ బర్న్ చేయాలి, ఉన్న విధంగా కావాల్సినంతనే తినాలి, అధికంగా తినాల్సిన అవసరం లేదు. న్యూట్రిషన్ మెయింటైన్ చేసుకుని నీ వెయిట్ ప్రకారం ఎంత పెరగాలో చూసుకుని నువ్వు ఎంత తినాలో అనుకునేది అంత తింటే చాలు. మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఎవరు వండకూడదు, నువ్వే వండుకొని తినాలి. ఎందుకంటే అదే నీ ఫిట్నెస్. రేపు నీ పిల్లలకి నువ్వు వండుకొని పెట్టాలి కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఫిట్గా ఉండాలి, నువ్వు ముందు వెళ్ళాలి. అలాగే నీ జర్నీ అనేది లోడ్ పెరుగుతూనే ఉంటుంది. సో నువ్వు లోడ్ పెరిగినప్పుడు ప్రెగ్నెన్సీలో అధికంగా పిండి పదార్థాలు తినడము, షుగర్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడము. ఇండియన్స్కి ఒక జీన్ ఉంది, ఆ జీన్లో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్థూలకాయం సమస్యలు ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓవర్ ప్యాంపరింగ్, ఓవర్ ఈటింగ్, పని తక్కువగా చేయడము, కార్బ్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండి షుగర్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు పొట్టలో ఫీమేల్ బేబీ ఉంటే ఆ బేబీకి ఎక్స్పోజ్ అయిన షుగర్ వల్ల పీసీఓ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అక్కడి నుంచి వస్తుంది, చాలా మందికి తెలియదు. ఇది అక్కడి నుంచి మొదలు పెట్టారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ తర్వాత మనం పిల్లలకి ఫుడ్ పెడతాం. పిల్లలు బయట ఆడుకుంటే వాళ్ళకి ఆకలి అవుతుంది. ఆకలి అవుతే ఆకలి ప్రకారం పెట్టాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? గ్యాడ్జెట్స్, టీవీలు ఇచ్చేసేసేసి కూర్చోబెట్టేసి కుక్కడం. వాళ్ళకి ఆకలి అవుతుందా ఆకలి అవుదా అనవసరం. బాగా ఓవర్ ఫీడింగ్. పోనీ బయట ఆడుకోవడానికి పంపిస్తారా? బయట ఏదైనా ఆడుకుంటారా? లేదు. కమ్యూనిటీ లివింగ్, చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఎవరి అన్సేఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాళ్ళు రెస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నారు. స్కూల్స్ కూడా అలాగే ఉన్నాయి, కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే స్కూల్స్ తక్కువ, ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేసే స్కూల్సే ఎక్కువ ఉన్నాయి. సో కూర్చోబెడతారు, చదివిస్తారు, ఇంటికి వస్తారు, లేట్గా వస్తారు, మళ్ళీ చదువుకుంటారు, హోంవర్క్ చేసుకుంటారు, ఇంకా ఆ తర్వాత తింటారు, పడుకుంటారు. సో ఫిట్నెస్ మీద శ్రద్ధ లేనప్పుడు మళ్ళీ అదే ఒక ఫస్ట్ ఇన్సల్ట్ అయింది. సెకండ్ ఇన్సల్ట్ లైఫ్ స్టైల్ మీద. హై కార్బోహైడ్రేట్, లెస్ ఫిజికల్ ఎక్సర్సైజ్, హై ఇంటెన్సిటీ ఆఫ్ కార్బ్స్, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఈ బ్రాండ్ ఆ బ్రాండ్, అది తినాలి, ఇది తినాలి, ఇక్కడ తినాలి, అక్కడ తినాలి, ఎంతసేపు తిండే తప్పితే ఎక్సర్సైజ్ లేదు. సో ఇది సెకండ్ ఇన్సల్ట్. మరి ఇంత ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మళ్ళీ హార్మోన్ రిచ్ ఫుడ్స్, ఎక్కడెక్కడి నుంచి ఏమేమి హార్మోన్స్ వస్తున్నాయో తెలియదు. వాడుకునే నూనె దగ్గర కలుషితమే, చిప్స్ ప్యాకెట్లో కూడా పామాయిల్ ఉంటుంది. సో అలాగా మనకి ఎన్నో రకాలుగా డిఫెక్టివ్ కాంపోనెంట్స్ మన బాడీలో ఎంటర్ అవుతున్నాయి. మిల్క్లో కూడా హార్మోన్స్ ఉంటున్నాయి. సో ఇవన్నిటిని బేస్ చేసుకుని ఎర్లీగా మనకి ప్యూబర్టీ వచ్చేస్తుంది. ఎర్లీగా వెయిట్ ఎక్కువగా ఉండడంతో 8 years 10 years కూడా ప్యూబర్టీస్ వచ్చేసినప్పుడు మరి వాళ్ళకి ఒబేసిటీ, లెస్ యాక్టివిటీ, వీటన్నిటితో పాటు వాళ్ళు కనుక మనం చూసుకున్నట్టు అయితే ఒబేసిటీ రీత్యా చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. దాంతోపాటు వాళ్ళకి ఈ పీసీఓఎస్ రాక ఏమవుతుంది? ఫస్ట్ ఇన్సల్ట్ ఇన్సైడ్ ద మదరు, అక్కడ ఎస్కేప్ అయితే ఎన్వైరన్మెంట్, అక్కడ ఎస్కేప్ అయితే రకరకాల ఫుడ్ ఐటమ్స్ దొరికిపోవడము, బయట ఎలా పడితే అలా తినడము, రాత్రులు పడుకోవాల్సిన టైం. నాకైతే నేను చిన్నగా ఉన్నప్పుడు తెలిసిందేంటి, 7:30 డిన్నర్, 8 o'clock అంతా చీకటి, ఎవ్రీథింగ్ క్లోజ్. 8:30 9 o'clockకి మెలకు ఉండదు. ఎప్పుడో శనివారం రోజు అలా ఎప్పుడన్నా, లేకపోతే సెకండ్ షో సినిమాకి వెళ్తే అలా మెలకు ఉండడం తప్పితే లేట్ నైట్స్ అసలు లేనే లేవు. ఇప్పుడు పిల్లలు అసలు 1 గంట 2 గంటల వరకు పడుకోవట్లేదు. మరి అలా పడుకున్నప్పుడు గ్రోత్ హార్మోన్ రిలీజ్ ఎలా ఉంటుంది? గ్రోత్ హార్మోన్ రిలీజ్ కరెక్ట్గా లేనప్పుడు హార్మోన్స్ ఎట్లా కరెక్ట్గా ఉంటాయి? థైరాయిడ్ ఎట్లా కరెక్ట్గా ఉంటుంది? ప్రొలాక్టిన్ ఎట్లా కరెక్ట్గా ఉంటుంది? ఎగ్ ఫార్మేషన్ ఎట్లా ఉంటుంది? ఎగ్ రిలీజ్ ఎట్లా ఉంటుంది? మరి పీసీఓడి రావడానికి కారణాలే ఇవి. టైంకి సరైన ఫుడ్ తినకపోవడము, సరైన వ్యాయామం లేకపోవడము,
సరైన నిద్ర లేకపోవడము, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ, కాంపిటీషన్. ఎక్కడ పరిగెడతారండి? ఎందుకు పరిగెడతారు? ఒక పిల్లాడో పెళ్ళో ఎవరినైనా తీసుకున్నట్టయితే వాళ్ళకు కూడా జెన్యున్గా ఏదో ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. అవును అవును వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు చూస్ చేసుకుంటారు, వాళ్ళ పాత వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు గ్రో అవుతారు. ఎంతసేపు వాళ్ళని దిప్పి చేసి వాళ్ళని హెరాస్ చేసేసి వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ మెయింటైన్ చేసేస్తే ఖచ్చితంగా ఈ పీసీఓడి లాంటి సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు మరి పీసీఓడిలో ఎగ్ ఫార్మేషన్ ఉండదు, ఎగ్ రిలీజ్ ఉండదు, అవును మరి పీరియడ్స్ రావు కదా. పీరియడ్స్ రానప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో, స్థూలకాయంతో మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా 30, 40లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటా అంటే ఎలాగా? అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఏమన్నా ఉంటే అట్లీస్ట్ మీరు తక్కువ ఏజ్ ఉన్నప్పుడు క్వాలిటీ మంచిగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ఎగ్ రావాలి కదా. మరి రావాలంటే నువ్వు లైఫ్ స్టైల్ అంతా సెట్ చేసుకునేలాగా ఉంటే సెట్ చేసుకో. 2-3 years పడుతుంది, సెట్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈవెన్ మీరు ఒక వీడియో చేశారు మీ గురించి. అవును. అందులో ఐ హావ్ చేంజ్ మై లైఫ్ లైఫ్ స్టైల్ అంటే పోపు గింజల దగ్గర నుంచి, వేసుకునే బట్టల దగ్గర నుంచి, ఆలోచన దగ్గర నుంచి, నిద్ర దగ్గర నుంచి, ఇంట్లో మొక్కల దాకా మార్చాల్సిందే. ఎందుకంటే దానికి అనుగుణంగానే మన లైఫ్ స్టైల్ అనేది మనం మార్చుకోవాలి. మంచిగా బతకాలి అని అనుకుంటే నిజంగా చాలా కష్టం, కానీ చేయంగా కష్టం కూడా సుఖమైపోతుంది. కాబట్టి సెల్ఫ్ మోటివేషన్ వచ్చేస్తుంది. ట్రూ. అందుకే వాళ్ళు పాపము ఎగ్ ఫార్మేషన్కి మెడికేషన్ ఇస్తాము అని చెప్పింది. అచ్చా, ఆ టాబ్లెట్ ఎగ్ ఫార్మేషన్కి ఇస్తారా? అయితే ఎగ్ ఫార్మేషన్ ఇస్తేనే ఎగ్ వస్తుంది, ఎగ్ వస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. రైట్. ప్రెగ్నెన్సీ రాకపోయినా పీరియడ్ అన్న టైంకి వస్తుంది. కానీ అక్కడ పీసీఓఎస్ ఉండి, అక్కడ అలాంటి వాటర్ బబుల్ ఉండి ఇన్ కేస్ కన్సీవ్ అయితే బేబీకి ఏమీ ప్రాబ్లం ఉండదా అండి? బేబీకి పీసీఓడితో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయ్యో. అందులో వచ్చిన ప్రథమైన ప్రాబ్లం ఏంటిదంటే డయాబెటీస్. సో మెటర్నల్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పీసీఓడిలో. రైట్. గ్లూకోజ్ మెటబాలిజమ్స్ సరిగ్గా ఉండదు. ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ మన బాడీలో గ్లూకోజ్ బ్లడ్లో నుంచి తీసి సెల్కి ఇచ్చి ఖర్చు చేయిస్తుంది. సో అలా మనం క్యాలరీస్ బర్న్ చేస్తామన్నమాట. ఆ ఇన్సులిన్ అనేది సరిగా పనిచేయనప్పుడు మన బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న క్యాలరీస్ బర్న్ అవ్వనప్పుడు క్యాలరీస్ అలాగే షుగర్ ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది బ్లడ్ స్ట్రీమ్లో. తిరుగుతున్న బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న షుగర్ని లివర్ రికగ్నైజ్ చేసి ఫ్యాట్ కింద మార్చేస్తూ ఉంటుంది. ఓకే. సో అందుకే వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. సో ఇన్సులిన్ని పనిచేసేలాగా చేస్తే అది మెడిసిన్ అయినా, ఎక్సర్సైజ్ అయినా, స్ట్రెస్ మేనేజ్మెంట్ అయినా, డయట్ అయినా, ఏదైనా కూడా ఇన్సులిన్ని పనిచేసేలాగా చేస్తే షుగర్ అనేది రాకుండా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో మళ్ళీ నేను చెప్పాను కదా, డయాబెటిక్ స్టేట్, ఇన్సులిన్ పని చేయడమే తక్కువ చేస్తుంది ప్రెగ్నెన్సీలో. అదొక హార్మోన్, ప్రెగ్నెన్సీ హార్మోన్స్తో వచ్చే ఎఫెక్ట్ అనమాట. దాని మీద పీసీఓడి ఉందనుకో, సో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జెస్టేషనల్ డయాబెటీస్కి కారణం పీసీఓ అయినప్పటికీ ఒక్కసారి డయాబెటీస్ అనేది మనకి ఎక్కువగా ఇన్సిడెన్స్ ఉంటే దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ప్రీటర్మ్ డెలివరీస్ రావచ్చు, బిగ్ బేబీ రావచ్చు, స్మాల్ బేబీ రావచ్చు, బీపీ కూడా రావచ్చు. వీటన్నిటితో పాటు మనకి ఇంకా రకరకాల కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓ, ఈ జీవితాన్ని అంతా వదిలేసి అక్కడెక్కడో ఏదో గ్రామం ఉందిట వైజాగ్ దగ్గర. అక్కడ సూర్యోదయం అయ్యేటప్పటికి నిద్ర లేచేస్తారు. కరెక్ట్. సూర్యాస్తమయం అయిన తర్వాత వెంటనే నిద్రపోతారు. బయట ఫుడ్ ఎక్కడా ఉండదు, అసలు ప్లాస్టిక్ అనేదే లేదు. ఏదో గ్రామం అండి, కరెక్ట్గా గుర్తురావట్లేదు నాకు. ఐ థింక్ వ్యూవర్స్కి నాకు గుర్తుంటుందేమో. అక్కడికి వెడితే మాత్రం అక్కడ ఉండే జీవన విధానం వేరంటే, అంటే నాకు అనిపిస్తోంది ఏంటంటే ఫర్దర్ నెక్స్ట్ జనరేషన్స్కి చాలా ఇంపార్టెంట్ ఏమో. అయితే నిజంగా చాలా ఇంపార్టెంట్.